3.5 కోట్ల నుండి 5.5 కోట్ల బడ్జెట్ లో ప్రీమియం విల్లాస్ లో సెంట్రలైజ్డ్ ఏసీ విత్ ఫ్రెష్ ఎయిర్ ఇన్ఫ్యూషన్ అందిస్తుంది జనప్రియ అప్స్కేల్ ఎలీసియం. ముఖ్యమంత్రి గారి భార్య ఆరోగ్యం మరింత క్షీణించిందని ఆసుపత్రి వర్గాలు తెలియజేశాయి. ఆక్సిజన్ తో ఊపిరి తీసుకుంటున్న ముఖ్యమంత్రి సతీమణి కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉందని డాక్టర్లు చెప్తున్నారు. ఆశయం గొప్పదే, అమ్మా గొప్పదే. మాట్లాడు. ఎవరో? హలో డాడీ. అమ్మా విజయ. మమ్మీని చూడాలనుంది డాడీ. నన్నెవరూ కిడ్నాప్ చేయలేదు డాడీ. కామన్ మ్యాన్ నా ఫ్రెండే. కామన్ మ్యాన్ అసలు పేరు మహేష్ డాడీ. తన కాలేజ్ లెక్చరర్. అతని భార్య నా ఫ్రెండ్ డాడీ. మహేష్ కుటుంబానికి మీ రాజకీయ నాయకులే వాళ్ళ స్వార్థం కోసం అన్యాయం చేశారు డాడీ. ముఖ్యమంత్రి వెంకటేశ్వరరావు గారు గుర్తుకే గుర్తుకే వెంకటేశ్వరరావు గారికి వెంకటేశ్వరరావు గారికి వెంకటేశ్వరరావు గారికి గుర్తుకే గుర్తుకే వెంకటేశ్వరరావు గారికి వెంకటేశ్వరరావు గారు వెంకటేశ్వరరావు గారు వెంకటేశ్వరరావు గారికి వెంకటేశ్వరరావు గారికి మీ ఓటు ఎవరికండి? మేము ఎవరికి ఓటు వేయమండి. అదేంటండి? ఎవడొచ్చినా ఏం బీగుతాడండి? ఈ ఎలక్షన్స్ 3 రోజుల ముందు తిరుపతి వెళ్తాం. ఈ ఎలక్షన్స్ అయ్యేంత వరకు అక్కడే ఉండి తిరిగి వచ్చాక సీఎం ఎవరెవరో టీవీలో చూస్తాం. ఆకలిస్తే భోజనం చేసి పడుకుంటాం. మీ అందరికీ తెలిసిన విషయమే. నేను ఈ ఎలక్షన్ లో ఎమ్మెల్యేగా నిలబడుతున్నా. కానీ మా పార్టీలోనే కొంతమంది అసమ్మతి గ్రూపుగా చేరి నా మీద దుష్ప్రచారం చేస్తున్నారు, నన్ను ఓడించాలి అని. ఏమండే, మీరందరూ నాకు అమ్మలు, అక్కలు, నాన్నలు, బావలు, తమ్ముళ్ళు ఎంతమంది ఉన్నారు. మీ అందరి ఆశీర్వాదం నాకు ఉండగా నేను ఎక్కడ ఓడిపోతానండి? గెలుస్తున్నా, ఎమ్మెల్యే అవుతున్నా, ముఖ్యమంత్రి అవుతున్నా. ఎవరు ఎన్ని కబుర్లు చెప్పినా ఎవడి కులాన్ని వాడు పోగొట్టుకోడు. నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే, ఇన్నాళ్లకి మన కులానికి ఒక అవకాశం వచ్చింది. మీ కులం వాడిని నేను నిలబడ్డాను. మీరంతా ఒక కట్టుబాటులో ఉండి ఒక మాట మీద నిలబడి మన కులం వాళ్ళందరినీ ఓట్లేసి గెలిపిస్తే మనోడు ముఖ్యమంత్రి అవుతాడు. దయచేసి ఆలోచించండి. మీ ఓటు ఈయనకేనండి? అవునండి, నాదండి, మా చెల్లిదండి, మా ఆవిడదండి, హోల్ ఫ్యామిలీ అంతా ఆయనకేనండి. మంచోడండి? మా క్యాస్టోడండి. మీ క్యాస్టోడని ఓటేస్తావా, మంచోడని ఓటేస్తావా? మంచోడో, చెడ్డోడో, దొంగోడో, బెవర్సోడో, బిలిపిత్రోడు మాకెందుకండి అవన్నీ? ఆడు మా క్యాస్టోడు, మేము ఆడికే ఓటేస్తాం. నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారంటే మీరు బ్యాంకులో తీసుకున్న రుణాలే కొట్టచ్చు. లైఫ్ లో కరెంట్ బిల్లు కట్టక్కర్లేదు, వాటర్ బిల్లు కట్టక్కర్లేదు, బస్ ఎక్కినా, రైలు ఎక్కినా, ఆఖరికి విమానం ఎక్కినా టికెట్ కొనక్కర్లేదు. ఏ షాపింగ్ వెళ్ళి షాపింగ్ చేసినా సరే బిల్లు కట్టక్కర్లేదు. ఆల్ ఫ్రీ అన్నమాట. ఆల్ ఫ్రీ కావాలంటే నాకు కోటేశ్వరరావుకి మీ ఓటేయండి, నాకే మీ ఓటేయండి, నన్నే గెలిపించండి. చప్పట్లు కొడుతున్నాను కదా అని ఆయనకి ఓటేస్తాను అనుకుంటున్నారా? మరి ఎవరికేస్తారు? ఎవరికైనా వేయాలంటే ఓటు ఉండాలి కదా. అదేంటి, మీకు ఓట్లేదా? రాయించుకుంటేనే కదా ఓటు ఉండడానికి. అదేంటండి? ఎలక్షన్ టైం వస్తే చాలు ప్రతి ఓడు ఇంటికి రావడం, తలుపులు కొట్టడం, దండాలు పెట్టడం, మాకే ఓటేయండి అని అడగడం, ఆ తర్వాత మేము క్యూలో నిల్చోవడం, ఓటేయడం, ఇవన్నీ మాకు ఎందుకండి? ఎలక్షన్ రోజు హ్యాపీగా సెలవిస్తారు కాబట్టి ఇంట్లో హాయిగా పడుకోవచ్చు. మాకు ఓటు లేదు కాబట్టి ఎవరు మమ్మల్ని వచ్చి డిస్టర్బ్ చేయరు. నమస్తే అండి. నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి. తప్పకుండా మనకే చేద్దాం సార్. థ్యాంక్ యూ అమ్మా. మీరు కూడా మనకే చేద్దామండి. థ్యాంక్స్ అమ్మా. కోటేశ్వరరావు గారికి, కోటేశ్వరరావు గారికి, కోటేశ్వరరావు గారికి. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి సార్, ప్లీజ్. తప్పకుండా మనకే చేద్దాం సార్. థ్యాంక్స్ అమ్మా. మీరు కూడా తప్పకుండా చేద్దామండి. థ్యాంక్స్ అమ్మా. వెంకటేశ్వరరావు గారు వెంకటేశ్వరరావు గారు కొట్టాలి గుర్తుకే. నమస్కారం అండి. మా వారిని తప్పకుండా గెలిపించాలమ్మా. నమస్కారం పెట్టు. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం అమ్మా. నమస్కారం. బాబా ఈ ఒక్కసారికి నాకు ఓటేశారనుకోండి, నేను ముఖ్యమంత్రిని అయిపోతా. అయ్యో, తప్పకుండా మనకే చేద్దాం సార్.
అమ్మ మీరు కూడా ఈ ఒక్కసారికి నాకు ఓటేసేయండి. తప్పకుండా చేద్దామండి. అలాగే ఆడవాళ్ళు మాటిస్తే ఖాయమైపోయినట్టే. మనకే చేద్దామండి. అరే నోర్మిండే పొద్దున్న లోకేశ్వరరావు వచ్చి అడిగితే మీకే ఓటేస్తాము అన్నారు. మధ్యాహ్నం కోటేశ్వరరావు వచ్చి అడిగితే మీకే ఓటేస్తాము అన్నారు. ఇప్పుడు మేము వచ్చి అడిగితే అయ్యా మీకే వేస్తామండి అంటారు. ఇంత డైరెక్ట్ గా అబద్ధాలు ఆడేస్తారండి మీరు. అంటే ఏదో మొహమాట పడి అట్ట చెప్పుంటారులేరా. మనకే అలాగే మొహమాట పడి చెప్పుంటారు. చచ్చిపోతాం ఎవడికెవడు ఓటేస్తాడో తెలియట్లేదు. ప్రతి వాడు మీకే ఓటేస్తాం మీకే ఓటేస్తాం అంటున్నారు. ఇదిగో డైరెక్ట్ గా వచ్చేద్దాం. ఓటుకి ఎంత తీసుకుంటారో చెప్పండి. మాకు అవసరం లేదు. అవసరం లేనప్పుడు మీరు మాకు విషయం డైరెక్ట్ గా చెప్పండి. ఓటు వేస్తావనో ఏవనో మాకు ఒక లెక్క వస్తుంది. అదే ఊరుకా ఏదో కుర్రతనం మాటలేండి. రేయ్ అది సీక్రెట్ బ్యాలెట్ ఓపెనింగ్ గా చెప్పరు. డాడీ పద పద పద. డాడీ ఈ పాదయాత్రలు బెగ్గింగ్లు వేస్ట్ డాడీ. 50,000 ఓట్లు సాలిడ్ గా కొనేద్దాం. మూర్తి నీకు నా నియోజకవర్గంలో సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కుల పెద్దలు అందరూ బాగా తెలుసు. మా పార్టీ వాళ్ళే కాకుండా 50,000 ఓట్లు బయట నుంచి పడాలయ్యా. పడాల్సిందే అంటే కొనాల్సిందే సార్. అది జనరలే కదంటయ్యా. మనలో మన మాట ఓటు ఎంత కొనిపిస్తా. ఓటుకు 1000 అయితే రెండో మాట లేకుండా అమ్ముడుపోతారు సార్. మందు మందేనా అన్ని అందులోనేనా? మందుకి వేరే ఇచ్చుకోవాలి సార్. ఓటుకు 1000 చొప్పున 50,000 ఓట్లు 5 కోట్లు. మందుకి 75 లక్షలు. అవిగో పెద్ద సూట్ కేసు ఓట్లకి, చిన్న సూట్ కేసు మందుకి. మీరు గెలిచిపోయారు సార్. చెప్పు ఓటుకి ఎంత ఇచ్చాడు? ఓటుకు 1000 చొప్పున 50,000 ఓట్లు 5 కోట్లు. మందుకి 75 లక్షలు. వెంకటేశ్వరరావు ఓటుకి 1000 రూపాయలు ఇచ్చాడు. నేను 1500 ఇస్తా. అతను మందుకి 75 లక్షలు ఇచ్చాడు. నేను 1,50,000 ఇస్తా. అంటే టోటల్ గా 50,000 ఓట్లకి 9 కోట్లు. లెక్క చూసుకో. వాడెంత పంచాడు వీడెంత పంచాడు? ఓటుకు 1000 చొప్పున 50,000 ఓట్లు 5 కోట్లు. మందుకి 75 లక్షలు. వెంకటేశ్వరరావు ఓటుకి 1000 రూపాయలు ఇచ్చాడు. నేను 1500 ఇస్తా. అతను మందుకి 75 లక్షలు ఇచ్చాడు. నేను 1,50,000 ఇస్తా. ఓటుకి 2,000, 50,000 ఓట్లకి 10 కోట్లు, మందుకి 3 కోట్లు. తీసుకో. ముఖ్యమంత్రి వెంకటేశ్వరరావు గారు, కాబోయే ముఖ్యమంత్రి వెంకటేశ్వరరావు గారు, కాబోయే ముఖ్యమంత్రి. ఆ యదవ మూర్తిగాడు మనల్ని మోసం చేశాడు. మనకి 50,000 ఓట్లు వేస్తాను మన దగ్గర నుంచి 5,75 లక్షలు తీసుకున్నాడు. అవును. మా ఓట్లన్నీ మీకే వేస్తావు. నా కోటేశ్వరరావు దగ్గర నుంచి కూడా డబ్బులు తీసేసుకున్నాడు ఈ మూర్తిగాడు. అట్టట కుదురుతురా? నన్ను అడుగుతావేంటి? ఆ అన్నాడు. 50,000 ఓట్లకి 5 కోట్లు అన్నావు, ఇచ్చా. మందుకు సపరేట్ అన్నావు, ఇచ్చా. మరి ఇంకేంట్రా నీ ప్రాబ్లం? కోటేశ్వరరావు గారు ఓటుకి 1,500, మందు 1,50,000 ఇచ్చారు సార్. అంటే ఏంట్రా? ఆ 50,000 ఓట్లు కోటేశ్వరరావు గడికి ఇస్తున్నావు అన్నమాట. లేదు సార్, లోకేశ్వరరావుకి వేస్తున్నాం. మధ్యలో ఆడేంట్రా? ఆయన ఓటుకి 2,000, మందుకు 3 కోట్లు ఇచ్చారు సార్. ఇంకోటి వచ్చి 5 కోట్ల నుంచి పక్కలేరా అంటాడు. వేసేస్తావా? మనిషి అన్న తర్వాత నీతి జాతి ఉండాలరా. నమ్మకంతో వేయాల్సిన ఓట్లు డబ్బులు ఇచ్చుకుంటున్నారు. మీకు మాత్రం నీతి జాతి ఉందా? చెప్పు తెగు. ఛీ, నీతో నాకు అనవసరంగానే. నా డబ్బులు నాకు ఇచ్చేయి. ఇంకెక్కడ డబ్బులు సార్? జనానికి పనిచేసాం. పనిచేశారా? కావాలంటే అడ్రస్లు ఇస్తాం. వాళ్ళు ఎల్లకెళ్ళి తెచ్చుకోండి. నన్ను కాదు మీరు ఎలా గెలుస్తారో ఒక్క ఓటు కూడా మీకు పడకుండా చూస్తా. మీ అంతు చూస్తా. నా సంగతి ఏంటో మీకు చూపిస్తా. అలా మీడియాలో వస్తారు. మీడియా వాళ్ళు వస్తున్నారా? అసలు ఎలక్షన్ టైము. కొట్టక్కర్లేదురా, చెయ్యి ఎత్తితే చాలు కొట్టారని 90 సార్లు అన్ని ఛానల్తో చూపిస్తారు. రండి. నన్ను ఓడించడానికి మన పార్టీ వాళ్ళు, అపోజిషన్ పార్టీ వాళ్ళు ఒక్కటైపోయారా? అప్పుడు నేను ఓడిపోవటం ఖాయం. అందుకే
ఎలాగైనా ఎలక్షన్ ఆపాలరా. ఆపాలంటే ఓటర్స్ లో కనీసం 500 మంది సావాలి. ఆ మాత్రం ప్రజల్ని త్యాగం చేస్తే తప్ప మనకి న్యాయం జరగదు. ఇదిగో అన్నా, నా మాటిను, నీ పనిలో నువ్వు ఉండు, నేను శంకరం మా పనిలో మేము ఉంటాం, సరేనా? నాకా? మీకే బాగుంటుందండి. అన్నా చెప్పు తమ్ముడు. అన్ని బస్తీలకు మందు పంపిస్తున్నాం. నిజం మందు అనుకుని మన కార్యకర్తలందరూ తాగుతారేమో. ఇది కల్తీ మందు. ప్రజలు మాత్రమే తాగాలి. కనీసం 500 మందైనా చావాలన్నా ప్రజలు మాత్రమే. అర్థమైందా అన్నా? కల్తీ సారా తాగి 500 మందికి పైగా మరణించారు. ఈ నియోజకవర్గంలో ఎన్నికల్ని నిలిపివేస్తున్నట్టు ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. వెంకటేశ్వరరావుని పాలిటిక్స్ నుంచి బహిష్కరించాలి. రాజకీయ సన్యాసం చేయించాలి. ఇంతమంది ప్రజలు చావడానికి కారణం వెంకటేశ్వరరావే. వెంకటేశ్వరరావుని వెంటనే అరెస్ట్ చేయాలి. ఎలక్షన్ తర్వాత ఓటర్లకి మందు పోయిస్తారు. నేను ఒక్కనేనా? అన్ని పార్టీలు వాళ్ళు పోయిస్తున్నారు. కాకపోతే కోట్రా, ఆఫా, ఫుల్లా అంతే తేడా. మరి అలాంటప్పుడు నేను తాగించిన మందు తాగే జనం మరణించారు అంటానికి ప్రూఫ్ ఏమనుందా? ఎస్, మాకు కావాల్సింది ప్రత్యక్ష సాక్ష్యం. చూసిన వారు ఎవరైనా ఉంటే డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వచ్చి రిపోర్ట్ ఇవ్వండి. తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం. చెప్పండి. మంత్రి వెంకటేశ్వర గారు అబ్బాయి కల్తీ ముందు పంచడం నేను చూశాను సార్. అతన్ని అరెస్ట్ చేయాలంటే మీరు సాక్ష్యం చెప్పాలి. చెప్తాను సార్. స్టేషన్ కి వచ్చి రిపోర్ట్ ఇవ్వండి. ఇస్తాను సార్. మహేష్ అనేవాడు మీ అబ్బాయి శంకర్ మీద కంప్లైంట్ ఇచ్చాడు సార్. ఇతని మీద కదా మీరు కంప్లైంట్ ఇచ్చింది? అవును సార్. ఇతను తీసుకెళ్లి సెల్లో పడేయండి. ఆ అమ్మాయి వ్యభిచారం చేయటం మీరు కళ్ళారా చూసారా? చూశానండి. రిపోర్ట్ రాసివ్వండి. ముందు దాన్ని తీసుకురండి. ఆల్రెడీ తీసుకొచ్చామయ్యా. ఎస్ఐ గారు, ఈ అమ్మాయేనా? ఇదే సార్, ఇదే. గంటకి 1000 తీసుకుంటది. నీ పేరేంటమ్మా? నా భార్య సార్, నా
నా భార్య సరితను నీ పెళ్ళానికి ఏంటి వ్యభిచారం చేయకూడదని రూల్ ఉందా? మంత్రి కొడుకు 500 మందిని చంపాడన్నావు, నేను చూశానన్నావు. నీ మాట విని మంత్రి కొడుకుని అరెస్ట్ చేశానా లేదా, సెల్లో పెట్టానా లేదా? అలాగే ఇతను నీ పెళ్ళాం వ్యభిచారం చేస్తుందని చెప్పాడు, నేను చూసా అన్నాడు, కంప్లైంట్ ఇచ్చాడు. ఈయన మాట విని నీ పెళ్ళాన్ని అరెస్ట్ చేశాను, స్టేషన్ కి తీసుకొచ్చాను. తప్ప? మంత్రి కొడుకుని ఇంట్రాగేట్ చేస్తాం, నీ పెళ్ళాన్ని ఇంట్రాగేట్ చేస్తాం. అప్పుడు తెలుస్తుంది దొంగెవరో దొరెవరో. ఎస్ఐ గారు, కల్తీ మందు జనాలకి పంచావా లేదా? నో. వ్యభిచారం చేస్తున్నావా లేదా? గంటకి ఎంత తీసుకుంటున్నావు? నన్నెంత బాగా కొడితే అమ్మాయినంత బాగా కొట్టొచ్చు. మాస్టారు, ఇదంతా మీకు అవసరం? వాళ్ళు పొలిటికల్ గా ఏమైనా చేసుకుంటారు, నీ జోలికి రాలేదు కదా. అయ్యిందేదో అయిపోయింది. మంత్రి కొడుకు మీద పొరపాటున కేసు పెట్టానని వెనక్కి తీసుకో. శివాజీ కూడా విత్డ్రా చేసుకుంటాడు. లేకపోతే కాసేపట్లో కెమెరాతో టీవీ వాళ్ళు వస్తారు, ఆ తర్వాత 10 మంది కుర్రాళ్ళు వస్తారు. నీ పెళ్ళాన్ని గంటకి 1000 రూపాయల లెక్కన బుక్ చేసుకున్నామని చెప్తారు. పాలిటిక్స్ లో ఏమైనా జరుగుద్ది. నేను మీ ఏరియా కార్పొరేటర్ని కాబట్టి నీ మంచి కోరి వచ్చా. నువ్వు నా మాట వింటానంటే సిఐ గారితో మాట్లాడతా. మాట్లాడమంటావా? సిఐ గారు, ఎవరో కుర్రాన్ని వెనక నుంచి చూసి మంత్రి గారి అబ్బాయిని పొరపాటు పడ్డాడు, కేసు వెనక్కి తీసుకుంటాడు. మంత్రి కొడుకు కదండి, తప్పుడు కేసు పెట్టేసరికి ఆ మాత్రం కోపం ఉంటుంది. శివాజీ, అతను కేసు వెనక్కి తీసుకున్నాడు, చూసావుగా? చూశానండి. నువ్వు కూడా కేసు వెనక్కి తీసుకున్నట్టు ఫైల్ మీద సంతకం పెట్టావనుకో, పాప మా అమ్మాయిని వదిలేస్తాను. నేను పెట్టనండి. ఆడు మంత్రి గారు కొడుకుని వెనక నుంచి చూశాడండి, కానీ నేను దాని ముందు నుంచి చూశానండి. ఆడు పొరపడ్డాడేమో గాని నేను పొరపడలేదండి. నాయి డేగ కళ్ళండి. అది పెద్ద బజార్దండి. 1000 రూపాయలు ఇస్తే గంటల గంటలు చొప్పుంది కదండి. సారీ ఇన్స్పెక్టర్ గారు, నేను కేసు వాపస్ తీసుకోనండి. కార్పొరేటర్ గారు, ఇప్పుడు ఏం చేద్దాం? మాస్టారు, మీ ఆవిడ తిరుగుబోతు. ఒప్పుకొని సంతకం పెట్టావనుకో, నేను పూచీకత్తు ఉంటాను. ఇట్నుంచిటే ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు. పోలీసు రికార్డుల్లో మాత్రమే ఉంటుంది. నువ్వు ఒప్పుకోలేదనుకో, మీ ఆవిడ్ని కోర్టుకు తీసుకెళ్తారు, ఆ తర్వాత జైలుకు తీసుకెళ్తారు. పత్రికల నిండా, టీవీల నిండా మీ ఆవిడ భాగవతమే ఉంటుంది. ఏం చేద్దాం? సార్, వాడి పెళ్ళాన్ని లీగల్ గానే తిరుగుబోతుని చేశాం. ఈ మాట మంత్రి గారికి చెప్పండి. ఇది నా నియోజకవర్గం అండి. నేనే ఎమ్మెల్యే కావాలి. కాదు కూడదని ఎవరన్నా కుట్ర పన్నారా, మళ్ళీ ఓటర్లతో కల్తీ సారా తాగిస్తా. సరే, ఇదంతా వద్దు గాని పార్టీ చెప్పింది వినండి. మీరిద్దరు ఎలక్షన్ లో నిలబడ్డం మానేసి వెంకటేశ్వరరావుని గెలిపించండి. మీ ఇద్దరిని ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవులు ఇస్తాం. మంత్రి వెంకటేశ్వర గారు అబ్బాయి కల్తీ ముందు పంచడం నేను చూశాను సార్. మహేష్ అనేవాడికి ఆడి పెళ్ళానికి ఓటు హక్కు లేకుండా చేయండి. ఓటర్ లిస్ట్ లో వాళ్ళిద్దరి పేర్లు తీసేయండి.
ఆవిడ గంటకి 1000 తీసుకుంటాం. 6 వచ్చాం, ఒక్కొక్కడు 5 గంటలు, మొత్తం 30 గంటలు, 30,000. నువ్వేంట్రా డబ్బులు అలా నిలిపేస్తున్నావు? మీ ఆవిడ తిరిగిపోతే నువ్వే కదా పోలీస్ స్టేషన్లో ఒప్పుకున్నావు. అది చూపింటే రాయల్ దాన్ని తీసుకొచ్చి బండిలో పడండి. ఏం చేస్తాడో చూద్దాం. వెళ్ళే ప్లీజ్. ఏమైంది సార్? నా భార్య సార్, మంత్రి గారు అబ్బాయి శంకర్ చంపేశాడు. రిపోర్ట్ రాసేవండి సార్, వాడి సంగతి చూస్తాను.
జరిగింది? ఇతని వైఫ్ సార్, మినిస్టర్ గారు అబ్బాయి మర్డర్ చేశాడు. ఓకే, ఏం చేద్దాం అనుకుంటున్నావు? రిపోర్ట్ రాసిమ్మన్నాను సార్. కేసు బుక్ చేయడానికా? ఎస్ సార్. ఇతను ఎవరైనా కేసు బుక్ చేస్తావు? ఇతను ఏ రిపోర్ట్ ఇచ్చినా చెల్లదు. మనం ఏ కేసు బుక్ చేసినా మంత్రి గారు అబ్బాయిని అరెస్ట్ చేయలేం. కాబట్టి ఇతను ఇచ్చే రిపోర్ట్ తీసుకోవద్దు. ఎందుకని సార్? ఎందుకంటే నువ్వు ఈ రాష్ట్ర పౌరుడు కాదు కాబట్టి. నువ్వు భారతీయుడివి కాదు కాబట్టి. అసలు నువ్వు ఎక్కడ పుట్టావో, ఏ దేశస్తుడివో, ఇండియా ఎందుకు వచ్చావో సాక్ష్యాలు లేకుండా కేసు ఎలా బుక్ చేయమంటావు? చెయ్యం. నేను ఎక్కడో పుట్టడం ఏంటి సార్? వేరే ఏ దేశంలోనూ పుడితే నేను తెలుగు ఎలా మాట్లాడతాను సార్? తెలుగు మాట్లాడితే ఆంధ్ర వాడు అయిపోతావా? రాయలసీమ వాడు అయిపోతావా? తెలంగాణ వాడు అయిపోతావా? నా కొడుకు ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నాడు, ఇంగ్లీషే మాట్లాడతాడు. అయితే వాడు ఇంగ్లీష్ వాడు అయిపోతాడా? అవ్వడు. నువ్వు అంతే. డ్రామా ఆపండి సార్, డ్రామా ఆపండి. అసలు నేను భారతీయుడిని కాదంటానికి మీ దగ్గర ఉన్న ప్రూఫ్ ఏంటి? నేను ఈ రాష్ట్ర పౌరుడిని కాదంటానికి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి సార్? చెప్పండి సార్, ఆధారాలు ఏంటి? ఇది ఓటర్ల లిస్టు. ఈ రాష్ట్ర పౌరుల పేర్లు మాత్రమే ఇందులో నమోదై ఉంటాయి. ఎవరి పేర్లైతే ఇందులో నమోదై ఉంటాయో వాళ్లే ఈ రాష్ట్ర పౌరులు, వాళ్లే భారతీయులు. వాళ్లకే ఈ దేశ చట్టం, న్యాయస్థానాలు రక్షణ కల్పిస్తాయి. ఇందులో నీ పేరు లేదు. ఓటరు గుర్తింపు కార్డు ఉన్నా ఈ ఓటర్ లిస్టులో నీ పేరు లేకపోతే ఓటు వెయ్యనివ్వరు. నువ్వు ఈ దేశ పౌరుడు అనే ప్రూఫ్ ఉంటే తప్ప నీ భార్య మర్డర్ కేసు బుక్ చెయ్యం. లేదా నేను ఈ రాష్ట్ర పౌరుణ్ణి అని రేపు పొద్దున్న మున్సిపల్ ఆఫీస్కు వెళ్లి గుర్తింపు కార్డు తీసుకొని రా, అప్పుడు కేసు బుక్ చేస్తాను. నా భార్య సార్ హత్య చేశారు. కేసు పెట్టడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. ఓటర్ లిస్టులో మీ పేరు లేదు, ఓటు నమోదు చేయించుకురండి, కేసు బుక్ చేస్తామని చెప్పారు సార్. డోంట్ వరీ సార్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకురండి, వెంటనే ఓటు నమోదు చేస్తాను. అలాగే సార్.
రాంబాబు గారు మా ఆవిడ కనపట్లేదండి మీరేమైనా చూసారా? శంకరరావు గారు మా ఆవిడ కనపట్లేదండి మీరేమైనా చూసి ఏమండి? మహేష్ గారు మమ్మల్ని జైల్లో పెట్టించడానికి నీ పెళ్ళాన్ని భుజం మీద వేసుకుని నువ్వు ఊరంతా తిప్పుతున్నావు. నో ప్రాబ్లం రా. కానీ లేట్ అయితే నీ పెళ్ళం శవం కంపు కొట్టేత్తరా. అందుకే మేము దగ్గరుండి మీ ఆవిని తగలబెట్టేశాం. ఎలక్ట్రిక్ బరియల్ గ్రౌండ్ లో ఆడికి హెల్ప్ చేయండి రా పాపం. ఒరే ఎల్రా. ఏయ్ వాణ్ణి లాక్కొచ్చి బండ్లు పడేయండిరా. దేనికి సార్? షూట్ చేసి పరేస్తున్నా కొడక్కు. పబ్లిక్ గా మర్డర్ చేసి ఇంకా అమాయకంగా మాట్లాడుతున్నావా? నా భార్యను చంపేశారని రిపోర్ట్ ఇస్తే పనిచేయని చట్టం నేను మర్డర్ చేస్తే నన్ను అరెస్ట్ చేయడానికి ఎలా పనిచేస్తుంది సార్? నేను ఈ రాష్ట్ర పౌరుణ్ణి కాదు, భారతీయుణ్ణి కాదు. అలాంటప్పుడు మీ భారతీయ చట్టాలు నాకు వర్తించవని తెలియదా సార్?